వెల్కమ్ బ్యాక్ టు ఐక్యూ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో మరి తెలంగాణ స్టేట్ ఐసెట్ 2020 టుమారో నుంచి మీకు ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి. సో అందువలన మనం స్టాటిస్టికల్ అబిలిటీ అండ్ ప్రాబబిలిటీకి సంబంధించిన కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్, కొన్ని ఫార్ములాస్ మనం అనేది చూడబోతున్నాం. మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి రాబోతున్నాయి సో అనేది నేను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా అందిస్తున్నాను. సో టోటల్గా మనకి 10 క్వశ్చన్స్ కంపల్సరీగా ఉంటాయి. ఇక్కడ మీకు స్టాటిస్టికల్ అబిలిటీ అండ్ ప్రాబబిలిటీ నుంచి 10 క్వశ్చన్స్ కంపల్సరీ. ఈ 10 క్వశ్చన్స్ లో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏ టాపిక్ మీద వస్తున్నాయో మేము ముందుకు తీసుకొని వస్తున్నాం. సో దీస్ ఆర్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్స్: మీన్, మీడియన్, మోడ్, రేంజ్, స్టాండర్డ్ డీవియేషన్, ర్యాంక్ కొరిలేషన్ అండ్ ప్రాబబిలిటీలో కాయిన్స్, బేస్డ్ ఆన్ కాయిన్స్, డైస్, కార్డ్స్, సెట్స్, బ్యాక్స్ అండ్ బాల్స్ ప్రాబ్లమ్స్ అని చెప్తుంటాం. ఇక్కడ నుంచి మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే మీన్, మీడియన్, మోడ్, రేంజ్, స్టాండర్డ్ డీవియేషన్, ర్యాంక్ కొరిలేషన్ ఈ 3 టాపిక్స్ నుంచి నో డౌట్ మీకు 5 క్వశ్చన్స్ కంపల్సరీగా 5 or 6 మనం మోస్ట్లీ 6 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీన్, మీడియన్, మోడ్, రేంజ్, స్టాండర్డ్ డీవియేషన్, ర్యాంక్ కొరిలేషన్ నుంచి 6 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రాబబిలిటీ పార్ట్, ఈ ప్రాబబిలిటీ పార్ట్ నుంచి 4 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నో డౌట్ 6 + 4 10 క్వశ్చన్స్ ఈ టాపిక్స్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం టుమారో నుంచి మీరు రాయబోయే ఐసెట్ ఎగ్జామ్స్ లో తెలంగాణ స్టేట్ సంబంధించినవి. సో దీనికి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. జస్ట్ ఈ ట్రిక్స్ నేర్చుకున్నా కూడా మీరు ఎగ్జామ్ లో ఈ 10 క్వశ్చన్స్ లో మినిమం 5 క్వశ్చన్స్ మీరు కంపల్సరీగా చేయగలరని నేను అనుకుంటున్నాను. సో జస్ట్ వాచ్ దిస్ వీడియో. టిప్స్ అండ్ ట్రిక్స్. ఫస్ట్, మీన్, మీడియన్, మోడ్. చూడండి, ఈ మీన్, మీడియన్, మోడ్ అనేవి సెంట్రల్ టెండెన్సీస్ వీటిని మనం సెంట్రల్ టెండెన్సీ అని చెప్తాం. సెంట్రల్ టెండెన్సీలో మనకి ఏమొస్తాయంటే మీన్, మీడియన్, మోడ్, జామెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్. ఇక్కడ 3 ఉన్నాయి. జిఎం, హెచ్ఎం కూడా యాడ్ అవుతుంది. టోటల్ 5 మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీస్: మీన్, మీడియన్, మోడ్, జిఎం అండ్ హెచ్ఎం. సో ఇక్కడ మీన్ ని క్యాలిక్యులేట్ చేయాలంటే వెరీ సింపుల్. మీన్ ఇస్ డినోటెడ్ బై x బార్. మీన్ ని క్యాలిక్యులేట్ చేయాలన్నప్పుడు సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్. Sum of the observations divided by number of the observations is the formula to calculate mean for individual series. Individual series ఇచ్చినప్పుడు individual numbers కనిపించినప్పుడు sum of the observations by number of the observations చేస్తే చాలు mean. వెరీ సింపుల్. అదే కన్సిక్యూటివ్ నెంబర్స్ కనిపిస్తాయి మీకు ఇలా 1 2 3 4 అండ్ సో ఆన్ అప్ టు n. కన్సిక్యూటివ్ నెంబర్స్ కనిపించినప్పుడు చాలా ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ n+1 డివైడెడ్ బై 2, n+1 డివైడెడ్ బై 2. మీన్ ఆఫ్ consecutive natural numbers: first number plus last number divided by 2, n+1 by 2. mean of the first n consecutive natural numbers. ఇంకా మీన్ దేనికి కనుక్కోవచ్చు చూడండి. మీన్ ఆఫ్ ఫస్ట్ n consecutive natural number చూసారు, 1 square, 2 square, 3 square and so on n square. mean of squares of first n natural numbers is n+1 into 2n+1 divided by 6. This is the mean of squares of first n natural numbers and this is the mean of first n natural numbers. Mean of first n natural numbers, mean of squares of first n natural numbers. Next, mean of cubes of first n natural numbers: 1 cube, 2 cube, 3 cube and so on n cube. Mean of cubes of first n natural numbers is n into n+1 whole square divided by 4. మీన్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ natural numbers. ఈ మూడిట్లో మనం కంపల్సరీగా ఒక క్వశ్చన్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీన్ అనే కాన్సెప్ట్ నుంచి. మీన్ ఆఫ్ ఫస్ట్ అండ్ natural numbers, మీన్ ఆఫ్ స్క్వైర్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ natural numbers, మీన్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ natural numbers. 3 టాపిక్స్ మీన్ అనే కాన్సెప్ట్ నుంచి. మీన్ అన్న అడగచ్చు, అర్థమెటిక్ మీన్ అన్న, యావరేజ్ అన్న, మూడిటికి ఒకటే నేమ్ మీన్. అర్థమెటిక్ మీన్, ఏఎం, యావరేజ్, ఆల్ ఆర్ సేమ్. సో ఇది మనకి ఎక్స్ బార్ తో డినోట్ చేస్తాం, ఎక్స్ బార్. సో ఇలా మీన్ కాన్సెప్ట్ నుంచి మనం ఇది ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్. ఆఫ్టర్ మీన్, మరి మీన్ తర్వాత చూడండి, మీన్ తర్వాత మనకి ఏముంది? ఆఫ్టర్ మీన్, ఆఫ్టర్ ద మీన్ మీడియన్. మరి మీడియన్ అనే కాన్సెప్ట్ వస్తే హౌ టు క్యాలిక్యులేట్ ద మీడియన్? సెంట్రల్ టెండెన్సీస్ లోనే ఉన్నాం మనం. హౌ టు క్యాలిక్యులేట్ ద మీడియన్? మీడియన్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ సెకండ్ క్వార్టైల్, Q2. మీడియన్ ని Q2 తో డినోట్ చేస్తాం. మీడియన్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ సెకండ్ quartile. So median is equals to, this is just n+1 divided by 2th term. n+1 divided by 2th term. Median ని ఇంకా మనం ఏం చెప్పొచ్చు అంటే median is the middle most value. Median is the middle most value.
సో మీడియన్ కనుక్కునేటప్పుడు యూ హ్యావ్ టు ఫైండ్ ద మీడియన్ అన్నప్పుడు మీరు ఏం చేయాలన్నప్పుడు ఇక్కడ మిడిల్ మోస్ట్ వాల్యూ తీసుకోవాలి. ఫస్ట్ స్టెప్ ఈస్ అరేంజ్ ద గివెన్ అబ్జర్వేషన్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ లో మార్చుకున్న తర్వాతే మీరు ఏం చూడాలి, మిడిల్ మోస్ట్ వాల్యూని చూడాలి. మరి మిడిల్ మోస్ట్ వాల్యూని చూసి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకటే ఉన్నప్పుడు డైరెక్ట్ గా మిడిల్ మోస్ట్ వాల్యూ మీడియన్ అయిపోతుంది. రెండు ఉన్నప్పుడు వాటి యావరేజ్ చేస్తాం, లేదా ఫార్ములా యూజ్ చేయాలంటే n+1/2 యూజ్ చేస్తాం. సో ఇది మీకు టోటల్ ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీస్ ఇచ్చినప్పుడు క్యాపిటల్ N ఇస్ ద టోటల్ ఫ్రీక్వెన్సీ. క్యాపిటల్ N ఇస్ ద టోటల్ ఫ్రీక్వెన్సీ. అలా మనం మీడియన్ ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. అదర్ నేమ్ సెకండ్ క్వార్టైల్, మిడిల్ మోస్ట్ వాల్యూ అని గుర్తుపెట్టుకుంటే చాలు, మీడియన్ మనం క్యాలిక్యులేట్ చేసేయచ్చు. అదే మీడియన్ కూడా ఎలాంటి ఫార్ములా L+n/2 - CF డివైడెడ్ బై F ఇంటూ H అనే ఫార్ములా మనం 10th క్లాస్ లెవెల్లో చూసింటాం. మరి మీడియన్ ని క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేసే ఫార్ములా ఇది ఎప్పుడు కంటిన్యూస్ సిరీస్. క్లాసెస్ ఇచ్చినప్పుడు 0 to 10, 10 to 20, 20 to 30 ఫ్రీక్వెన్సీస్ అలా ఇచ్చినప్పుడు మనం ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. L+n/2 - CF డివైడెడ్ బై F ఇంటూ H. సో ఇదా మీడియన్ ని మనం క్యాలిక్యులేట్ చేసేయచ్చు. ఆఫ్టర్ దిస్ మోడ్. సో మీన్ అండ్ మీడియన్ నుంచి మనం ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కంపల్సరీగా మనం ఎగ్జామ్కి ఎక్స్పెక్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. అలాగా మోడ్ ఇస్ డినోటెడ్ బై Z. మోడ్ ని Z తో డినోట్ చేస్తాము. మోడ్ ఇస్ ద మోస్ట్ రిపీటెడ్ వాల్యూ. మోడ్ ఇస్ ద మోస్ట్ రిపీటెడ్ వాల్యూ. ఏదైనా ఎక్కువ సార్లు రిపీట్ అయిందంటే దట్ ఈస్ మోడ్. ఒకటే రిపీట్ అవుతూ వచ్చిందంటే యూని మోడల్. 2 ఐటమ్స్ రిపీట్ అవుతూ వచ్చాయంటే బై మోడల్. 3 ఐటమ్స్ రిపీట్ అవుతూ వస్తాయి ఈక్వల్ గా వచ్చాయంటే ట్రై మోడల్. మోర్ దాన్ 3 అయినప్పుడు మల్టీ మోడల్. ఫర్ ఎగ్జాంపుల్, what is the mode of 1 2 3 1 3 4 5? So what is the mode? 1 is repeated 2 times, 3 is repeated 2 times. So what is the mode? 1 and 3 both are mode, because 1 is repeated 2 times, 3 is repeated 2 times compared to other. So 1 and 3 both are mode. So this data is called bimodal. దీన్ని మనం bimodal data అని చెప్పొచ్చు, because we have 2 modes. In your answer 2 modes are there, 1 and 3. So we can say this is called bimodal. మోడ్ ని ఇలా క్యాలిక్యులేట్ చేసే ఛాన్స్ ఉన్నాయి, Z తో డినోట్ చేస్తుంటాము. అదే మీకు ఈ డేటా కాకుండా మీకు ఇలా కనిపించింది అనుకోండి, అబ్జర్వ్ ద వేరియబుల్స్ అండ్ ఫ్రీక్వెన్సీస్ విల్ బి గివెన్ లైక్ 10 20 30 40 50 6 7 8 3 4. ఇలాంటి డేటా కనిపించినప్పుడు మీరు మోడ్ ని క్యాలిక్యులేట్ చేయాలంటే వెరీ సింపుల్. విచ్ ఇస్ ద హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అవుట్ ఆఫ్ ఆల్ ద ఫ్రీక్వెన్సీస్? హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఇస్ 8. దేర్ కరెస్పాండింగ్ వేరియబుల్ ఇస్ ద మోడ్. సో మోడ్ ఇస్ ఈక్వల్స్ టు 30 అని చెప్పేయచ్చు. ఒక్కొక్కసారి మీరు ఇక్కడ కూడా మీకు 8 అనేది వచ్చింది అనుకోండి, ఇక్కడ కూడా 8 రావచ్చు. సో ఇలా అన్నిట్లో కామన్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ మీరు చూడాల్సింది చూడండి, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 8. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎన్ని చోట్ల కనిపిస్తుంది. అలాంటప్పుడు ఆన్సర్ 20 తీసుకోవాలన్నా 30 తీసుకోవాలన్నా 40 తీసుకోవాలన్నా అంటే ద హైయెస్ట్ వేరియబుల్, ద హైయెస్ట్ అబ్జర్వేషన్ ఈజ్ 40. సో 40 ఈజ్ ద మోడ్. సో ఇలాంటప్పుడు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. రిపీట్ అయినా కూడా మనకి హైయెస్ట్ తీసుకోవాలి. మోస్ట్ రిపీటెడ్ వాల్యూ ఆర్ హైయెస్ట్ వాల్యూ ఇస్ ద మోడ్. సో నో డౌట్ ఇలా మనం మోడ్ ని క్యాలిక్యులేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మీన్, మీడియన్, మోడ్ 3 చూసాం. వీటి మీద వచ్చే రిలేషన్ చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ ఐసెట్ ఎగ్జామ్స్ కూడా రిలేషన్ అడిగాడు. సో తెలంగాణ స్టేట్ వాళ్ళు కూడా అడిగే ఛాన్స్ ఉంది, వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ మీన్, మీడియన్, మోడ్? The relation between mean, median, mode, very important topic. Mode is equals to 3 times of median minus 2 times of mean. Mode is equals to 3 times of median minus 2 times of mean. This is the formula to calculate mode or to calculate median or to calculate mean. ఏవైనా రెండు ఇచ్చేస్తాడు క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ యువర్ క్వశ్చన్ median and mean both will be given. You must find mode, or mode and median will be given. You have to find mean, or mean and mode will be given. Median we can find. So by using this relation we can find anything, either mode or mean or median. So that is the relation between mean, median, mode. ఇదే ఫార్ములా మిమ్మల్ని డైరెక్ట్ గా ఆప్షన్స్ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో
సో ఈ ఫార్ములా వచ్చేలా ఉండాలి. ఆప్షన్స్ ఎలా అయినా ఇచ్చినా మీకు ఫైనల్గా ఇది సింప్లిఫై చేసుకోవాలి, దీంట్లో సింప్లిఫై వచ్చేలా చేసేసుకోవాలి. ఈ ఫార్ములాని బాగా గుర్తుపెట్టుకొని డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసేస్తే చాలు. సో మీన్ మీడియన్ మోడ్ విత్ రిలేషన్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడికి మనం మీన్ మీడియన్ మోడ్ని కంప్లీట్ చేసుకున్నాం. ఫస్ట్ టాపిక్ నో డౌట్ ఇవి చూసుకున్నా మీకు 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్టెడ్, వెరీ క్లియర్. తెలంగాణ స్టేట్ సంబంధించిన టుమారో ఎగ్జామ్లో మనకి 2 క్వశ్చన్స్ కంపల్సరీ మీన్ మీడియన్ మోడ్లో. నెక్స్ట్ రేంజ్ అండ్ స్టాండర్డ్ డివిజన్, అంటే సెంట్రల్ టెండెన్సీస్ ఆర్ కంప్లీటెడ్. Central tendencies are completed. We are going into the topic. This is called methods of dispersions. Methods of dispersions. So with me, methods of dispersions అని చెప్తున్నాం. Observe dispersions. Central tendencies are completed. Mean, median, mode. Their relation is also completed. Now dispersions. Dispersions are, observe, dispersions are range, quartile deviation QD, mean deviation MD, standard deviation SD. There are 4 methods of dispersions. ఇలా కూడా అడిగే ఛాన్స్ ఉంది. 4 ఆప్షన్స్ ఇచ్చి which one is not in the measure of dispersion అని. So range, QD, MD, SD. These are only 4 methods of dispersions. ఇందులో మీకు మీడియన్ వచ్చినా, మోడ్ వచ్చినా, అర్థమెటిక్ మీన్ అని వచ్చినా అది మెథడ్స్ ఆఫ్ డిస్పర్షన్ కిందకి రాదు. టెండెన్సీస్, సెంట్రల్ టెండెన్సీస్ అన్నప్పుడే మీన్, మీడియన్, మోడ్, జామెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్ కూడా వస్తాయి. మరి ఇక్కడ రేంజ్, డీవియేషన్స్ బాగా అబ్జర్వ్ చేయండి. క్వార్టైల్ డీవియేషన్, మీన్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్. సో డిస్పర్షన్స్లోని డీవియేషన్స్ అనేవి ఖచ్చితంగా కనిపించాలి. ఇలాంటి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. ఆంధ్రప్రదేశ్ ఐసెట్ కూడా ఒక క్వశ్చన్ ఇలాంటి క్వశ్చన్ అడిగాడు. సో డిస్పర్షన్స్లో ఏమున్నాయో చూస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేంజ్ ఏంటో చూద్దాం. సో వాట్ ఈస్ రేంజ్? Range is the difference between the largest and the smallest value. Range is the difference between the largest and the smallest value. Very simple. L minus S. ఒక్కోసారి కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ అని అడుగుతాడు. కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ ఆర్ దీన్ని మనం రిలేటివ్ రేంజ్ అని చెప్పొచ్చు. రిలేటివ్ రేంజ్ ఇలా అడిగితే L minus S divided by L plus S into 100. సో ఇలా అడిగే ఛాన్సెస్ కూడా కొంచెం డెప్త్ అడగాలంటే జస్ట్ రేంజ్ అన్నాడంటే L minus S డిఫరెన్స్ చేయండి. కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ రిలేటివ్ రేంజ్ అన్నప్పుడు L minus S divided by L plus S into 100. ఒక్కోసారి డైరెక్ట్ క్వశ్చన్ మీకు వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ఫస్ట్ అండ్ న్యాచురల్ నెంబర్స్ అంటాడు. వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ఫస్ట్ అండ్ న్యాచురల్ నెంబర్స్? ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ మీన్ లో మనం చూసాం. వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ ఫస్ట్ అండ్ న్యాచురల్ నెంబర్స్? n plus 1 divided by 2. మనం మీన్ లో చూసాం. మరి రేంజ్ ఆఫ్ ఫస్ట్ అండ్ న్యాచురల్ నెంబర్స్, ద లార్జెస్ట్ న్యాచురల్ నెంబర్ minus the smallest natural number. Difference between the largest natural number and smallest natural number. Which is the largest natural number? N. Minus smallest natural number will be 1. N minus 1. This is also very important. What is the range of first and natural numbers? Is n minus 1. N minus 1 is the range of first and natural numbers. This is the concept of range from the methods of dispersions. After this, enter into the topic standard deviation, very important. SD. Standard deviation is denoted by sigma. Standard deviation is equals to under root of variance. Variance is denoted by sigma square. Very important. Standard deviation equals to square root of variance. అంటే క్వశ్చన్ లో మీకు వేరియన్స్ ఇచ్చేస్తారు ఒక్కొక్కసారి. వేరియన్స్ డైరెక్ట్ గా మీకు ఫర్ ఎగ్జాంపుల్ వేరియన్స్ ఇస్ గివెన్ 64. వాట్ ఈస్ ద స్టాండర్డ్ డివియేషన్? స్క్వేర్ రూట్ ఆఫ్ 64 దట్ ఈస్ ఈక్వల్స్ టు 8. లేదా వేరియన్స్ మీకు ఇచ్చేస్తారు, వాల్యూస్ వేరియన్స్ వాల్యూ ఇచ్చేస్తారు. వేరియన్స్ ఇస్ ఈక్వల్స్ టు SD స్క్వేర్. చూడండి, వేరియన్స్ ఇచ్చినప్పుడు మీరు ఇక్కడ స్టాండర్డ్ డివియేషన్ క్వశ్చన్ లో అడిగాడంటే వేరియన్స్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? SD స్క్వేర్ చేయండి. అదే స్టాండర్డ్ డివియేషన్ కనుక్కోవాలి, మీకు వేరియన్స్ ఇచ్చేసారంటే స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్. ఇఫ్ యూ నో ద వేరియన్స్ జస్ట్ డూ స్క్వేర్ రూట్. ఇఫ్ యూ నో ద స్టాండర్డ్ డివియేషన్ డూ స్క్వేర్. ఏం కనుక్కోమని చెప్తున్నాడు, ఏమి ఇస్తున్నాడు, ఈ కాన్సెప్ట్ మీకు తెలిస్తే చాలు. స్టాండర్డ్ డివియేషన్ లో స్టాండర్డ్ డివియేషన్ వెరీ ఇంపార్టెంట్. స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ ఫస్ట్ అండ్ న్యాచురల్ నెంబర్స్. స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ ఫస్ట్ అండ్ న్యాచురల్ నెంబర్స్. ఇప్పటికి మీకు 3 క్వశ్చన్స్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీన్ ఆఫ్ ఫస్ట్ అండ్ న్యాచురల్ నెంబర్స్ n+1/2. Range of first and natural numbers n-1. Now standard deviation of first and natural numbers is very important. Standard deviation of first and natural numbers is square root of n square minus 1/12. This is the standard deviation of first and natural numbers, square root of n square minus 1 divided by 12. అదే క్వశ్చన్ లో స్టాండర్డ్ డివియేషన్ బదులుగా మీకు ఏం అడిగే ఛాన్స్ ఉంది? వాట్ ఈస్ ద వేరియన్స్ ఆఫ్
వాట్ ఈస్ ద వేరియన్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ న్యాచురల్ నెంబర్స్? మీరు ఏం రిమూవ్ చేయాలి? స్క్వేర్ ను రిమూవ్ చేస్తే చాలు. n స్క్వేర్ మైనస్ 1/12 ఇస్ ద వేరియన్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ న్యాచురల్ నెంబర్స్. ఇలా మనం స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కోవచ్చు. ఫస్ట్ అండ్ న్యాచురల్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఆ n ప్లేస్ లో 6, 5 ఏదైనా ఎంచుకోవచ్చు. సో ఇలా మీ స్టాండర్డ్ డీవియేషన్ టాపిక్ కూడా ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. సో దీస్ ఆర్ మెథడ్స్ ఆఫ్ డిస్పర్షన్స్. ఇప్పటికి మీకు మెథడ్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీస్ అండ్ మెథడ్స్ ఆఫ్ డిస్పర్షన్స్ నుంచి కంపల్సరీ 6 క్వశ్చన్స్ లో 4 క్వశ్చన్స్ ఇక్కడే కంపల్సరీ మనం గెస్ చేయొచ్చు. ఆ 4 or 5 క్వశ్చన్స్ గెస్ చేయొచ్చు. అండ్ ర్యాంక్ కోరిలేషన్ కంపల్సరీ క్వశ్చన్ ఎవ్రీ ఇయర్ ఇస్తున్నాడు మీకు. ర్యాంక్ కోరిలేషన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ర్యాంక్ కోరిలేషన్ R is equals to ఒకే ఫార్ములా 1 minus 6 into summation d square or sigma d square divided by n cubed minus n. Very important point. R is equals to 1 minus 6 times of sigma d square divided by n cubed minus n. This is sum of squares of the deviations of the ranks. Sum of squares of the deviations of the ranks. N is the number of observations, number of students. సో డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేసేయచ్చు. n ఫైండ్ అవుట్ చేయమనొచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చెక్ చేసుకోండి. ఈ ఫార్ములా గుర్తుంటే చాలు. ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ర్యాంక్ కోరిలేషన్ అనేది మనకు క్లియర్ గా తెలిసిపోతుంది. సో ఇది ర్యాంక్ కోరిలేషన్ కంపల్సరీ క్వశ్చన్. ఓకే, సో మెథడ్స్ ఆఫ్ డిస్పర్షన్, టెండెన్సీస్, డిస్పర్షన్స్, ర్యాంక్ కోరిలేషన్ 6 క్వశ్చన్స్ కంపల్సరీ. ఇక్కడ వరకు మీరు చూసుకున్నా కూడా 6 క్వశ్చన్స్ కంపల్సరీ. 6 into sigma d square 6 క్వశ్చన్స్ కంపల్సరీ, నో డౌట్. ఆఫ్టర్ దిస్ టిప్స్ అండ్ ట్రిక్స్ లో మనం ఇంకా ప్రాబబిలిటీ కాన్సెప్ట్. మరి ప్రాబబిలిటీలోకి ఎంటర్ అయితే మనం ప్రాబబిలిటీ నుంచి మనకి స్టాటిస్టికల్ అబిలిటీని కంప్లీట్ చేసుకున్నాం. నా ప్రాబబిలిటీ, మరి ప్రాబబిలిటీలో మనకి మినిమం 4 క్వశ్చన్స్ కవర్ చేస్తారు. 6 క్వశ్చన్స్ స్టాటిస్టికల్ అబిలిటీలో వస్తున్నారు అండ్ ప్రాబబిలిటీ కాన్సెప్ట్ నుంచి 4 క్వశ్చన్స్. ఇందులో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ప్రాబబిలిటీ ఆఫ్ ద ఈవెంట్, ఏ ఈవెంట్ కైనా ప్రాబబిలిటీ ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ divided by total number of outcomes. Number of favorable outcomes divided by total number of outcomes. It is standard formula. Probability very standard formula. Number of favorable outcomes divided by total number of outcomes. Probability value always lies between 0 and 1. Probability value of the event, any event value lies between 0 and 1. 0 is the impossible event. 1 is the sure event. Sure event, a certain event which is possible. And we know this probability of getting an event plus probability of not getting an event is always equals to 1. P of E plus P of E bar equals to 1. So E plus E bar, getting an event and not getting an event is always equals to their sum of the probabilities is always equals to 1. So highest value ఏదంటే ప్రాబిలిటీ అది 1. అసలు జరగదు అన్నప్పుడు 0. ఇంపాసిబుల్ ఈవెంట్ ఈస్ 0, పాసిబుల్ ఈస్ 1. సో ఇది బేసిక్ ఫార్ములా. ఈ బేసిక్ ఫార్ములా మీద ఒక క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది మనకి. ఓకే, వెరీ క్లియర్. నెక్స్ట్ ప్రాబబిలిటీలో, ఇదే ప్రాబబిలిటీలో మనం ఇంకా ఎక్కువగా ఇంపార్టెంట్ అని మనం చెప్పుకునే టాపిక్ ఇక్కడ మీరు చూస్తే కాయిన్స్, డైస్, కార్డ్స్ అని చెప్తున్నాం. కాయిన్స్ అనే టాపిక్. ఇన్ కేస్ ఆఫ్ కాయిన్స్ హౌ టు ఫైండ్ ది ప్రాబబిలిటీ. కేస్ ఆఫ్ కాయిన్స్ లో మీరు యూజ్ చేయాల్సిన ఫార్ములా 2 to the power of n. If 2 coins are tossed, 1 coin is tossed. ఒక్కసారి కాయిన్ టాస్ చేస్తే 2 power of 1 2 coins are tossed, 2 square 4 అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఇవి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేసే ఫార్ములా 2 to the power of n ఇన్ ద బేస్ ఆఫ్ కాయిన్స్. పడితే హెడ్ అన్నా పడాలి, టైల్ అన్నా పడాలి అని చెప్తాం కదా. ఇలాంటి కేసెస్ ఒక కాయిన్ వేసినప్పుడు 2 కాయిన్స్ వేస్తే మనకి హెడ్ టైల్ హెడ్ టైల్. సో 4 పాసిబిలిటీస్, 2 స్క్వేర్. ఇలా 3 కాయిన్స్ వేసినప్పుడు 2 క్యూబ్ 8. ఇలాంటి టోటల్ అవుట్కమ్స్ వస్తాయి. ఇందులోంచి కాన్సెప్ట్ మీకు ఏమి ఇస్తాడంటే అట్లీస్ట్ ఆర్ అట్మోస్ట్ అనే కాన్సెప్ట్. అట్లీస్ట్ 1 హెడ్ కి అట్మోస్ట్ అనే కాన్సెప్ట్ కి డిఫరెన్స్ ఉంది. అట్లీస్ట్ 1 హెడ్ ఆర్ అట్మోస్ట్ 1 హెడ్, అట్లీస్ట్ 1 టైల్ ఆర్ అట్మోస్ట్ 1 టైల్. అట్లీస్ట్ మీన్స్ 1 or more. 1 కంటే ఎక్కువ, మినిమం 1 or more. దానికంటే ఎక్కువనే వాడు ఎంత అడుగుతున్నాడో. అట్లీస్ట్ 1 అంటే 1 or more, అట్లీస్ట్ 2 అంటే 2 or more అని. మరి అట్మోస్ట్ అంటే అట్మోస్ట్ 1 అన్నాడంటే 1 or less. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ లెస్, ఇక్కడ మోర్. వాడు ఎంత అడుగుతున్నాడు అనేది ఇంపార్టెంట్. అట్లీస్ట్
at most time. What is the probability of getting if two coins are tossed? For example, if two coins are tossed, we know the sample space. This is the sample space, total number of outcomes, 4 outcomes. If two coins are tossed, what is the probability of getting at least one head and one or more? At least one head, one or more. ఇక్కడ 2 ఉన్నాయి, ఓకే, ఇది పాసిబిలిటీ. 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ ఒకటి కూడా లేదు. సో 3 ఫేవరబుల్ అవుట్కమ్స్ అట్ లీస్ట్ డివైడెడ్ బై టోటల్ అవుట్కమ్స్ 4. 3/4 ఇస్ ద ప్రాబబిలిటీ. ఓకే, ఇలా మనం ప్రాబబిలిటీని అట్లీస్ట్ అట్మోస్ట్ కాన్సెప్ట్ ద్వారా కూడా నేర్చుకోవచ్చు బేస్డ్ ఆన్ కాయిన్స్. ఒక క్వశ్చన్ కంపల్సరీ కాయిన్స్ మీద కవర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఆఫ్టర్ దిస్ ఇస్ డైస్. సో డైస్ అనే కాన్సెప్ట్ లో 6 to the power of n, బికాస్ డైస్ లో 1 2 3 శాంపుల్ స్పేస్ 1 2 3 4 5 6. ఇందులో కాంపోజిట్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, దేని ప్రాబిలిటీ అని అడగచ్చు. ఫార్ములా స్టాండర్డ్ ఫార్ములా నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేసే కాన్సెప్టే 6 to the power of n for the case of dice. So dice ఇచ్చినప్పుడు ఇలా. నెక్స్ట్ కార్డ్స్. 2 dice అంటే 6 స్క్వేర్ వస్తుంది. 6 స్క్వేర్ 2 dice 36. ఆ 36 లో మనకి సేమ్ 1 1 2 2 ఇలాంటి క్వశ్చన్ అడుగుతాడు. 2 2 ఇలా మీకు 6 6 మొత్తం 6 వస్తుంటాయి. దీన్నే డబ్లెట్స్ అని చెప్తుంటాం. డబ్లెట్స్ అని చెప్పొచ్చు. సేమ్ నెంబర్ ఆన్ బోత్ డైస్, సేమ్ నెంబర్ ఆన్ బోత్ డైస్ అనే కాన్సెప్ట్. సేమ్ నెంబర్ ఆన్ బోత్ డైస్ అంటే మొత్తం 6 వస్తాయి. 6 డివైడెడ్ బై 36. 6 1 0 6 6 0 1/6 is your answer. Favorable outcomes 6, total outcomes 36, because 2 dice are rolled. If 2 dice are rolled, what is the probability of getting same number on both dice or doublets probability find out చేయమంటే 1/6, 6/36. ఓకే, ఇది డైస్. నెక్స్ట్ కార్డ్స్ చూద్దాం. మరి కార్డ్స్ లో కూడా మనకి కాన్సెప్ట్ ఉంది. కార్డ్స్ అనే కాన్సెప్ట్ లో మనకి తెలియాల్సింది, కార్డ్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి? 52 కార్డ్స్. 52 కార్డ్స్ లో డివైడ్ చేసుకుంటే ఇక్కడ స్పేడ్స్, క్లబ్స్, హార్ట్స్, డైమండ్స్ ఇలా ఉంటాయి మీకు. అబ్జర్వ్ దిస్. 52 cards, total pack of cards, 52 pack of cards, deck of cards అని చెప్తారు. స్పేడ్స్, క్లబ్స్, హార్ట్స్, డైమండ్స్. ప్రతి దాంట్లో మీరు 13 అబ్జర్వ్ చేయాలి. 13 స్పేడ్స్, 13 క్లబ్స్, 13 హెడ్స్ అండ్ 13 డైమండ్స్. ప్రతి దాంట్లో 13 ఉంటాయి. ఇందులో మనకి ఈ 13 కార్డ్స్ లో ఏముంటాయి అనేది వెరీ ఇంపార్టెంట్. 13 కార్డ్స్ మనకి ఏమేమి ఉంటాయి? సో ఆస్ 2 3 4 5 6 7 8 9 10. దీని తర్వాత జాక్, క్వీన్, king. Observe 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. These are 13 cards. See 13 cards lo jack, queen, king. These are called face cards. 3 face cards. ఇక్కడ 3 ఉన్నాయంటే ఇక్కడ 3 3 plus 3 plus 3 plus 3. How many face cards? 12 face cards. In a pack of 52 cards, what is the probability of face cards అని అడిగితే this 12 favorable outcomes divided by total 52. We can cancel 4 3s and 4 13s. 3 divided by 13, the probability of the face cards. ఇలా queens అడగచ్చు, kings అడగచ్చు. మీకు minimum basic concept తెలిస్తే చాలు. face cards. So this is the concept of the cards. Next, sets. Cards తర్వాత చూడండి. Sets concept very important. What is the probability of A union B is equals to probability of A plus probability of B minus probability of A intersection B. ఇది వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. క్వశ్చన్లో మీకు ఇక్కడ యూనియన్ అడగచ్చు లేదా ఇంటర్సెక్షన్ అడగచ్చు. ఇక్కడ యూనియన్ వస్తే అక్కడ ఇంటర్సెక్షన్ వస్తుంది, ఇక్కడ ఇంటర్సెక్షన్ ఇస్తే అక్కడ యూనియన్ వస్తుంది. ఏదైనా ఇవ్వని. ఇది అడిషన్ థియరమ్ ఆన్ ప్రాబబిలిటీ. అనే కాన్సెప్ట్ నుంచి ప్రాబిలిటీ ఆఫ్ ఏ, ప్రాబిలిటీ ఆఫ్ బి, ఈ రెండు ఇచ్చేస్తారు, ఇది కూడా ఇచ్చేస్తారు, ఇది మీరు ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. లేదా ఏవైనా 3 ఇచ్చేస్తాడు, ఇంకోటి ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేసే స్టాండర్డ్ ఫార్ములా. దీని నుంచి కూడా మనకు సెట్స్ నుంచి ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ తర్వాత బ్యాగ్స్ అండ్ బాల్స్. ఇందులో ఒక బ్యాగ్ లో బాల్స్ ఉన్నాయి. 2 రెడ్ బాల్స్, 3 వైట్ బాల్స్ అని ఇస్తాడు. ఇంకో బ్యాగ్ ఇస్తాడు 4 వైట్ బాల్స్, 3 రెడ్ బాల్స్ అని. ఇందులో తీసుకునే ప్రాబిలిటీ
కాంబినేషన్ ఇప్పుడు 2 3 ఈ టోటల్ బాల్స్ ఎన్ని ఉన్నాయి, టోటల్ 5 బాల్స్, ఇక్కడ టోటల్ 7 బాల్స్. సో ఇలా బ్యాగ్ ప్రాబ్లమ్స్, ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఓవరాల్గా స్టాటిస్టికల్ అబిలిటీ అండ్ ప్రాబబిలిటీలో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ చూసుకుంటే ఇక్కడ నుంచి 6, ఇక్కడ నుంచి 4 వస్తున్నాయి. సో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఇవి. మీరు బేసిక్ ఫార్ములాస్ మీరు నేర్చుకున్నారంటే అట్లీస్ట్ 5 క్వశ్చన్స్, 10 మినిమం 5 క్వశ్చన్స్ ఫార్ములాస్ నేర్చుకున్నా మీరు రాసేయచ్చు. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.